ఇటీవల $1కు రూపాయలు 91.12కు చేరి ఆల్ టైమ్ కనిష్టాన్ని నమోదు చేసిన రూపాయి విలువ క్రమంగా కోలుకుంటుంది. ముఖ్యంగా 24 గంటల వ్యవధిలో భారీ రికవరీ నమోదు చేసింది. $1కు 93.48గా ఉన్న రూపాయి విలువ ఏకంగా 88 పైసలు పెరిగి 92.60కు చేరింది. యుద్ధం ఆగే సూచనలు, మార్కెట్లు నిన్న సానుకూలంగా ఉండడం రూపాయి రికవరీకి కలిసొచ్చింది. నిజామాబాద్ జిల్లా సారంగపూర్ హనుమాన్ ఆలయం 400 ఏళ్ల చరిత్రకు సాక్ష్యం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాసు స్వయంగా ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది. శివాజీ మహారాజ్ సైతం ఈ క్షేత్రాన్ని దర్శించి పూజలు నిర్వహించినట్లు ప్రతీతి. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని బేషరతుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మీనరసయ్య డిమాండ్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 2559 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆదుకోవడానికి రాష్ట్రంలో తక్షణమే ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఇరాన్ యుద్ధంపై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో క్రూడాయిల్ ధర బగ్గుమంది. బ్రెంట్ క్రూడ్ ధర 4% పెరిగి $105కు చేరింది. అలాగే WTI బ్యారెల్ చమురు రేట్ 3% ఎగిసి $103గా ఉంది. ఇక ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. ఈ ప్రభావంతో భారత మార్కెట్లు కూడా నష్టపోయే ఛాన్స్ ఉంది.